మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నాయి. అటు గుంటూరు, అలాగే విజయవాడ, అమరావతి ప్రాంత ప్రజల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు చాలా వరకు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చేటంతటోళ్ళు అయితే ఇక్కడ ఎవరం కాదు, కానీ ఆయనకి అనుభవం ఉంది, ఏం చేయాలో ఏంటో ఆయనకి తెలుసు. కాకపోతే ఏ రాజకీయ పార్టీకైనా ఇప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోలేదా? ఐప్యాక్ మీద ఆధారపడలేదా? ఓకే, ఒకప్పుడు తేల్చొచ్చు, ఒకప్పుడు ముంచొచ్చు, చెప్పలేం. ఐప్యాక్ వల్ల అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఐప్యాక్ లాంటి సంస్థతో మళ్ళీ చేతులు కలుపుతున్నారు, మళ్ళీ వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాజకీయాల మీద మంచి పట్టున్న వాళ్ళు, నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి విషయంలో మనం తీసుకున్న స్టాండ్ కరెక్టా కాదా, 3 రాజధానులు